నేనండి. ఇందాక కూడా అన్నారు ఒక లాయర్గా చేస్తే ఏముంటుంది అందులో కిక్కు, అందులో ఇంకో షేడ్ ఉంది, ఆ షేడ్ కూడా ఇక్కడ చూపించారు. అందులో ఇంకా కాంటెస్ట్లో విలను ఎవరు అని చెప్పడం కూడా అందులోనే ఉందా అని అనిపిస్తుంది. 2 షేడ్స్ ఉన్నాయి మీలో, బహుశా మీరే అందులో అదే ఉండవచ్చు. అందుకే సార్ మీరు చెప్పి ఆ పుణ్యం మీరే కట్టుకుంటే ఆ 10,000 50,000 మీకు ఇచ్చేస్తాం. ఎందుకంటే ఒకటే ఉండాలి, మీరైనా ఉండాలి, లేదంటే మీకు బ్రదర్ అయినా డ్యూయల్ రోల్ చేసి ఉండాలి. అందుకని ఇంకా కథలో కొత్త ట్విస్టులు ఏముంటాయి. అందుకే సార్ రైట్ గారు చెప్పండి. తెలుగువాడిగా 17 ఏళ్ళకే డైరెక్టర్ అయ్యాడు, తెలుగు ఫుడ్ తిని పచ్చడి ఎరక్కూడేస్తాడు సార్, అది తినడం సార్. అది ఇక్కడే వర్కౌట్ అయింది సార్ ఇప్పుడు పచ్చడి. అదే ఎనివో మంచి ప్రయత్నం అనిపించింది సార్. కాంటెస్ట్ పెట్టడం కూడా ఒక రకమైన ఛాలెంజ్ మీకు. అవును. ఎనీహో ఇలాంటి సినిమాలు మరి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రమేష్ గారు మీరు ఏమైనా మాట్లాడతారు? పర్లేదు మాట్లాడండి సార్. సాయిరామ్ గారు, హాయ్ సార్. సో మ్యూజిక్ అనేది ఇలాంటి వాటికి చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అండ్ సాంగ్స్ ఉన్నాయి, సాంగ్స్ ఏమన్నా స్క్రీన్ ప్లేని కానీ స్టోరీని కానీ ఏమైనా డిస్టర్బ్ చేసే విధంగా ఉంటుందా, లేదంటే సాంగ్స్ ఎలా ప్లాన్ చేసుకున్నారు మూవీ? సాంగ్స్ కథను డ్రైవ్ చేస్తుంది, డెఫినెట్గా డ్రైవ్ చేస్తాయండి. ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్లో వచ్చే ఈ సాంగ్స్ మీరు అన్నట్టు ఒక కథను చెప్తాం, ఆ స్పేస్ ఎందుకు ఉంది, ఆ స్పేస్లో ఏం చెప్తున్నాం కథకి సంబంధించింది, లవ్ స్టోరీ చెప్తున్నామా లేకపోతే ఇంకేమన్నా చెప్తున్నాం అన్నది ఉందండి సాంగ్లోనే బేసిక్గా. మీరు సాంగ్స్ అడిగారు కాబట్టి దీని గురించి చెప్పాలండి. ఫస్ట్ సాంగ్స్ రికార్డ్ అయిపోయాయండి. సిద్ శ్రీరామ్ గారు కాదు, ఇంకొక సింగర్తో మెయిన్ రికార్డ్ చేసాడు, అంతా అయిపోయింది, షూటింగ్కి అంతా అయిపోయింది. సిద్ శ్రీరామ్ గారితో 2 సాంగ్స్ సిద్ శ్రీరామ్ గారే కావాలి అని చెప్పి మళ్ళీ ఏం చేశాడంటే ఉన్న సాంగ్ని సిద్ శ్రీరామ్ గారికి టెంపోలా ఉన్నట్టు మళ్ళీ ఈ సాంగ్ని మార్చారండి. ట్యూన్ అదే బట్ టెంపో మారిపోయింది, అంటే మళ్ళీ రికార్డ్ జరిగిందండి. సో అప్పుడు 2 సాంగ్స్కి ఆయన్ని ఒప్పించడం, ఈ 2 సాంగ్స్ పాడడం, సో మా సినిమాకి ఆయన చాలా ప్లస్ అయ్యారండి. సో డెఫినెట్గా ఈ కథని డ్రైవ్ చేస్తే 2 సాంగ్స్. ఈ మధ్యన ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాలు చాలా ఎక్కువ వస్తున్నాయి. అండ్ మీరు స్కీమ్ పెట్టారు, అది కాంటెస్ట్ ఒకటి, బట్ ఈవెన్ ఓటీటీ వచ్చిన తర్వాత ఈ లాంగ్వేజ్ కాదు అన్ని లాంగ్వేజ్లో కూడా జనాలు అలవాటు పడిపోయి మామూలుగా ఇంట్లో కూర్చునే వీడు వీళ్ళు అని చెప్పి ఒక మాట అనేసుకుంటున్నారు. సో మీరు కాంటెస్ట్ పెట్టి ఇప్పుడు వాట్ యూ వాంటెడ్ టు సే, అంటే సినిమాకి జనాల్ని తీసుకొచ్చే పాయింట్ ఆఫ్ వ్యూవా లేదంటే కంటెస్ట్? అదే సార్ ఇందాక నేను చెప్పాను కదా, సినిమాలకి జనాలు తీసుకొచ్చే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చాలా చాలా ప్రమోషనల్ ఐడియాస్ మనకు ఉంటాయి, బట్ ఇందులోనే ఒక ప్రమోషన్ ఉందండి, అది మేము తీసుకున్నాం. డెఫినెట్గా మీరు అన్నట్టు నిజంగా చెప్పండి, మీరు చెప్పాలనే మేము అనుకుంటున్నాం. బట్ మా నమ్మకం ఏంటంటే మా స్క్రీన్ ప్లే నమ్మకం, మీరు ఎక్కడో చిన్నది మిస్ అవుతారో అనే నమ్మకం ఉంది నాకు. సో డెఫినెట్గా మీరు చెప్పి ఆ డబ్బులు మీరు గెలుచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బట్ మా నమ్మకం ఏంటంటే చెప్పలేరు, అది లాస్ట్ మూమెంట్ వరకు. నిజంగా మనం అమెజాన్ కానీ నెట్ఫ్లిక్స్లో కానీ అందరికీ తెలిసిపోద్ది ఈయన వీళ్ళని. మీరు లాస్ట్ మూమెంట్ అంటే 10 minutes ముందు వరకు మీరు చెప్పలేరు, అంతే సార్. డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ అండి. ఈ స్టోరీ అంటే ఏమైనా రియలిస్టిక్ ఏదైనా ఒక స్టోరీ నుంచి ఇన్స్పైర్ అయి తీసుకున్నారా, లేదు అంటే మీ ఓన్ స్టోరీయా? అండ్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో మనకి ఏమైనా కేరళ మూవీస్ తాలూకా అంటే ఇంపాక్ట్ కనిపిస్తుందా, లేదంటే ప్యూర్లీ తెలుగు మూవీలానే ఉంటుందా మనకి? మేడం యాక్చువల్లీ ఏంటంటే ఇది కేరళ కంటెంట్ మూవీ కాదు మేడం యాక్చువల్గా. ఎందుకంటే నేను చాలా తెలుగు మూవీస్ చూస్తున్నాను. సో తెలుగుకి కొత్తగా ఉండాలి, అదే అక్కడి నుంచి పోయింది. ఫ్రెష్ స్క్రీన్ ప్లే, ఒరిజినల్ స్క్రీన్ ప్లే, ఒరిజినల్ కథ కూడా. యాక్చువల్లీ అన్నయ్యతో ఒక 10 daysలో నేను రాసేసారు ఇది టోటల్ కథ, స్క్రీన్ ప్లే, ఎవ్రీథింగ్. నేను బాగా ఫాస్ట్గా రాసేస్తుంది. సో ఇదేంటంటే నేను ముందే మేడంకి చెప్పారు, యాక్చువల్గా ఏంటంటే ఏది అంటే తెలుగు పీపుల్కి తెలియకుండా ఏం లేదండి నిజంగా చెప్తే. ఎందుకంటే బాగా ఇండియాలో #1 ఫిలిం లవర్స్ అంటే తెలుగు అండి, అదే డౌటే లేదు దానికి. సో ఈ తెలుగు పీపుల్కి ఇష్టం అవ్వాలంటే కొంచెం కష్టం. అది ఎలా ఫస్ట్ మూవీ స్టార్ట్ అయ్యి 3 scenesలోనే కథ చెప్తుంది, అక్కడే వరకు వచ్చింది. అంటే నాలెడ్జ్, అంటే సినిమా చూసి ఎక్కడైనా చూసి అదాన్ని. సో ఇది లేకుండా ఎలా మూవీ చేయాలంటే నా ఫస్ట్ క్వశ్చన్. అక్కడి నుంచి నేను కథకి ఫస్ట్ స్టార్ట్ అయింది. సో అది అన్నయ్యకి బాగా నచ్చింది.
సో అప్పుడు కూడా ఇది ఫైనల్ అంటే యాక్చువల్గా దానిలో ఒక స్టోరీ ఉంది బ్యాక్లో. నేను ఫస్ట్ స్క్రిప్ట్ రాసిన తర్వాత తెలుగులో ఫుల్ రాసేసి నా అసిస్టెంట్ త్రూ మన అన్నయ్యకి ఇచ్చారు. అన్నయ్య ఉదిని ఉన్నారు, ఉదినకి ఇచ్చి జస్ట్ ఉదిన ఒకసారి చదవండి ఎలా ఉంది మీ ఒక ఫస్ట్ ఫీడ్బ్యాక్ ఎలా వస్తుందంటే తెలిసి ఫస్ట్ మార్నింగ్లో అన్నయ్య కాఫీ అడిగినప్పుడు కాఫీ తీసుకోవడానికి కిచెన్కి వెళ్ళారు. అక్కడి నుంచి జస్ట్ ఓపెన్ చేసి ఫస్ట్ సీను, సెకండ్ సీను, 3 సీన్స్ మళ్ళీ 1.5 అవర్ 2 అవర్స్ అక్కడే కూర్చొని అది చదివి నాకు ఫోన్ చేశారు. నేను చేయట్లేదు ఇలా చేశారు వినోద్. నాకు బాగా నమ్మకం వచ్చింది. ఫస్ట్ అన్నయ్యది వైఫ్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో అప్పుడు ఓకే నేను రాసిన కరెక్ట్ ఉన్నారు, అక్కడి నుంచి అది మొదలైంది మేడం. థ్యాంక్ యూ. సాయి గారు, అండ్ ఈ మూవీలో సముద్రకాని గారు మీతో పాటు స్క్రీన్ షేర్ చేసుకున్నారు. సో సముద్రకాని గారు మీ యాక్టింగ్లో కానీ లేదు అంటే ఏమైనా సజెషన్స్ ఇవ్వడం కానీ ఇంప్రవైజేషన్స్ చేయడం కానీ అట్లాంటివి అంటే ఒక డైరెక్టర్గా ఏమైనా సజెషన్స్ ఇచ్చారా లేదంటే ట్రూలీ ఒక యాక్టర్గానే ఉన్నారంటారా? నేను సముద్రకాని గారిని ఫస్ట్ టైం ఈ షూటింగ్లో కలిశానండి, ఎప్పుడు కలలేదు ఆయన్ని. అప్పుడు నేను షార్ట్లో ఉన్నాను, ఆయన వచ్చి నన్ను పరిచయం చేసుకున్నారు. వెంటనే దిగాను, సార్ నా పేరు ఇది అని పరిచయం చేసుకున్నాను. బట్ ఆయన ఏంటంటే అండి ప్యూర్లీ డైరెక్టర్ని ఫాలో అయిపోతారండి. వినోద్ నీకేం ఎందుకంటే వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్, ఆల్రెడీ ఈయన ప్రొడక్షన్లో ఆయన చేశారు సినిమా. సో వినోద్ నీకేం కావాలి అని వినోద్ని ఫాలో అయిపోయారండి. సో నాకు సజెషన్స్ కూడా ఆయన ఇచ్చేవారు కాదు, ఎందుకంటే ప్యూర్లీ డైరెక్టర్ కాబట్టి డైరెక్టర్ని ఫాలో అయ్యేవారు అంతే. బట్ ఇప్పుడు సముద్రకాని గారు ఆ టైంలో వినోద్ చేసిన డెసిషను ఈ సినిమాకి చాలా ఉపయోగపడింది. ఎందుకంటే ఇప్పుడు చాలా ఫామ్లో ఉన్నారు ఆయన. సో అందుకని ఆ పోస్టర్కి అంత వాల్యూ ఉందంటే సముద్రకాని గారే. సాయిరామ్ గారు, ఇంకొకటి ఏంటంటే సముద్రకాని గారిని ఇందులో ఎలా ప్రొజెక్ట్ చేశారు అది కూడా చెప్తా అండి. ఇప్పటి వరకు మనం సీరియస్గానే చూసాం మన తెలుగులో, ఈయన సీరియస్గా ఉండరండి ఇందులో. ఈయన దగ్గర నుంచే మనకి ఎంటర్టైన్మెంట్ వస్తుంది ఈ సినిమాలో. సో ఒక శ్రీకాకుళం నుంచి పోస్టింగ్లో వైజాగ్ వచ్చిన ఎస్ఐ. సో శ్రీకాకుళం లాంగ్వేజ్, ఆయన స్లాంగు, సో ఈ సినిమాలో అది ఎంటర్టైన్మెంట్. సాయిరామ్ గారు, హాయ్ అండి. బాగున్నా నేను, మీరు బాగున్నారా? ఐఎమ్ అంజలి అండ్ టీజర్ చాలా బాగుంది, ట్రైలర్ కూడా చాలా బాగుంది. సో బేసికల్గా వన్ క్వశ్చన్ ఏంటంటే ఐ థింక్ దీనికి సంబంధించి ప్రమోషన్స్ ఎప్పుడు ఒక 2 years బ్యాకే స్టార్ట్ చేశారు. బట్ ఈస్ దర్ ఎనీ పర్టికులర్ రీజన్ అంటే లైక్ ఇంత లేట్గా రిలీజ్ చేయడానికి? లేట్గా ఏం లేదండి, అంటే పడేవాడికి తెలిస్తే బాధలు చాలా, అంతే కదా. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లం లేదండి, మనం అనుకున్న టైంలో కొన్ని టెక్నికల్ వర్క్స్ అవ్వలేదు. ప్లస్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మాకు కుదరాలి కదండి, అంటే డిస్ట్రిబ్యూషన్ కుదరాలి, డేట్ కుదరాలి. సో అలా ప్లాన్ చేసి మళ్ళీ మిస్ అయింది. సో అంటే బేసికల్గా ఇప్పుడు ఏంటంటే వారానికే ఒక 10 రోజులకే మారిపోతున్నాయి ఆడియన్స్ సినిమా చూసే విధానం. సో ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా యాక్షన్ థ్రిల్లర్స్, క్రైమ్ థ్రిల్లర్స్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ఇలా ఎక్కువగా వస్తున్నాయి. సో ఇది ఏ జానరాకి వెళ్తుంది అండ్ ఎంతవరకు ఆడియన్స్ అంటే లైక్ మీరు ఏమైనా మార్పులు చేశారా అప్పటికి ఇప్పటికి? ఏమైనా అంటే కొన్ని సీన్స్ యాడ్ చేయడం, రీషూట్ లాంటివి ఏమైనా చేశారా? అంటే ఫస్ట్ మీరు అడిగారు కదా, ఇప్పుడు అందరూ జానర్ ఎప్పుడు జానర్ మారలేదండి, ఎప్పుడు మారలే. ఆ సినిమా నచ్చితే ఆ రోజు ఆ జానర్ అనుకుంటాం. మీరు క్రైమ్ థ్రిల్లర్స్ జానర్ అనుకుంటాం, మరి సంక్రాంతికి వస్తున్నాం ఎందుకు ఆడింది? సో బేసిక్ పాయింట్ ఏంటంటే సినిమా ఏ జానర్ అయితే నచ్చిందా జనాలకి అది ట్రెండ్లో ఉంటుంది. ఎప్పుడు కూడా అన్ని జానర్స్ ఆడుతూనే ఉంటాయి. లాస్ట్ ఇయర్ తీసుకుంటే అన్ని జానర్స్లో చాలా జానర్స్ ఉన్నాయి. ఇందులో క్రైమ్ ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ ఉంది, సంక్రాంతికి వస్తున్న లాంటి సినిమా ఆడింది. సో జానర్ ఎప్పుడు ఫిక్స్ అవ్వదండి, మనం అనుకుంటాం. ఎందుకంటే ఓటీటీలో కూర్చొని ఇదే జానర్ అనుకుంటాం, కాదు. ఆ పక్కన ఎంటర్టైన్మెంట్ సినిమాలు ధమాక్ ఎందుకు ఆడింది? సో ఇవన్నీ కాదండి, జానర్ ఎప్పుడు జనాల్లో ఫిక్స్ లేదు, మనం ఫిక్స్ అయ్యాం. మనం ఊరికనే ఇక్కడిక్కడ మాట్లాడుకుంటున్నాం, కానీ మంచి సినిమా వస్తే అక్కడ ఆదరించడం జరుగుతుంది. బట్ ఇది పర్టికులర్గా మీరు అన్నట్టు క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ అండి. డెఫినెట్గా సస్పెన్స్ అనేది తొందరగా కనెక్ట్ అవుతాం మనం ఆడియన్కి, ఏదైనా థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంటే. సో డెఫినెట్గా ఈ సినిమా ఈ జానర్ మాకు ఈ టైంలో రైట్ టైంలో మాకు ఉపయోగపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఎట్లా ఉంటుంది ఏదండి? మీరు చేసే సినిమాల్లో పూరి గారి ప్రమేయం ఏమైనా ఉంటుందా? ఆయనకు చెప్తారా, ఆయన సలహాలు తీసుకుంటారా? ఎలా ఉంటుంది మీ మధ్యన? ఇంత వచ్చిన తర్వాత ఇంకా ఆయన అడిగితే కొడతాడు, లేదా మనకు కూడా బాగోదు కదండి. సో ఒక టైం వరకు ఆయన నేను ఇబ్బంది పెట్టాను. అంటే
ఒక బంపర్ ఆఫర్ వరకు నిజంగానే ఆయన సపోర్ట్ చేశారు. మన సినిమా బంపర్ ఆఫర్ ఇచ్చారు అంతే. నేను అంటే ఏమంటారు దాన్ని ఇక వాడదలుచుకోలేదు ప్రతిదీని. సో డెసిషన్ ఇప్పుడు ట్రైలర్ పంపించా, ట్రైలర్ చాలా బాగుందిరా అన్నారు. సో ఈ మాత్రం ఒపీనియన్స్ తీసుకుంటాను. అలానే ఇది పట్టుకుంటే 10,000 ఇలాంటి కంటెస్ట్తో వస్తున్నాం అన్నయ్య అన్నాను. అరే కొంచెం జాగ్రత్త చూడండి రా, ఎందుకంటే చాలా ఇది అంటే మీరు ఛాలెంజ్ చేస్తున్నట్టు ఉంటుంది, దాన్ని మీరు కరెక్ట్గా నిలబెట్టుకోవాలి అని పెట్టేసి మళ్ళీ ఒక 10 minutes తర్వాత ఫోన్ చేశాడు. కాదు అప్పుడు అన్వేషణకి ఇలా జరిగింది అని అదంతా మాట్లాడాడు. సో డెసిషన్స్ ఇలాంటివన్నీ సలహాలు తీసుకుంటానండి. బట్ నేను ఎందుకంటే ఇబ్బంది పెట్టను ఎక్కువ నేను. అంటే ఇప్పుడు మీరే చెప్పారు ఆయన సలహాలు ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉన్నంత వరకు బాగా వచ్చిన తర్వాత కొంచెం రాంగ్ ట్రాక్లో పోయినట్టు అనిపించిందా మీకు? మరి అదే సార్ నేనేమంటున్నానంటే రాంగ్ ట్రాక్ ఎప్పుడు మనం వెళ్ళమండి. ఇప్పుడు నేను చెప్పాను కదండి, ఇప్పుడు నేను